హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము డోనట్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది హోమ్ మేడ్ ఈస్ట్తో చేసిన డోనట్స్ అండి. ఈస్ట్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను, అది చూడండి. డోనట్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? పిల్లలైతే ఎంతో ఈజీగా లాగించేస్తారు. అవి ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ కొంచెం గోరువెచ్చటి పాలు, మరి వేడిగా ఉండకూడదండి, మరి చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ వేస్తున్నాను. బటర్ని కొంచెం మెల్ట్ చేసుకుని పెట్టుకుని అది వేసుకోండి. ఒక పించ్ సాల్ట్, ఎక్కువ వేయకండి, కొంచెము. ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్డ్ షుగర్, మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు. పౌడర్డ్ షుగర్ అయితే తొందరగా కలిసిపోతుంది. వేసుకొని అవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా షుగర్ పౌడర్ అంతా బటర్ అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ అయ్యాక అందులో ఇప్పుడు మనము ఒక ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేసుకుని బాగా ఎగ్ అంతా కూడా కలిసిపోయేలాగా బాగా విస్క్ చేసుకోండి. కొంచెం ఫ్రాతీగా అవుతుంది మిక్స్ అయ్యాక. ఇప్పుడు మనము హోమ్ మేడ్ ఈస్ట్ అండి, ఇది 1/4 కప్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను 1 కప్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్ ఫ్లోర్కి 1/4 కప్ ఈస్ట్. మైదా అండి, ఇది నార్మల్ మైదా. ఒక సీవ్ తీసుకుని అందులో మైదా వేసుకుని జల్లించుకోండి. జల్లించుకున్న పౌడర్ కలిపేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా కలపండి. మనకంతా స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుంది, మరీ గట్టిగా ఉండకూడదండి, అలా స్టిక్కీగానే ఉండాలి. బాగా స్టిక్కీ అనిపిస్తే కనుక కొంచెం మైదా వేసుకోండి. నాకు ఇక్కడ బాగా స్టిక్కీ అయినట్టు అనిపించింది, కొంచెం 1 టీ స్పూన్ మైదా వేసుకున్నాను. స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు, తర్వాత మనము కొంచెం మైదా వేసుకుని చేసుకుంటాం కాబట్టి అలాగే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి రెస్ట్ చేయండి. మనకి హోమ్ మేడ్ ఈస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 3 to 4 hours తర్వాత ఇలా బబుల్స్లో ఫామ్ అయింది చూడండి, ఫర్మెంట్ అవుతుంది, అంతా పొంగినట్టు. అది క్వాంటిటీ కూడా మీకు ఆల్రెడీ మనం చేసింది 1 కప్పుకి అంత అయింది, డబుల్ అయినట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు మైదా వేసుకొని పైన హ్యాండ్స్కి అంటుకోకుండా దాన్ని కొంచెం నీట్ చేసుకోండి. కొంచెం చాలా మెత్తగా ఉంటుందండి పిండి, పర్వాలేదు. ఇప్పుడు నేను దాన్ని డోనట్స్ షేప్ ఇద్దాము. కట్ చేసుకున్నాను, 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకున్నాను. వేసుకొని కొంచెం మైదా డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసుకొని రౌండ్గా మన రోలింగ్ పిన్ పెట్టుకుని రోల్ చేసుకోండి. కొంచెం థిక్గా ఒత్తుకోవాలి, మరీ పల్చగా కాకుండా కొంచెం మందం, ఒక 1 సెంటీమీటర్ మందం ఉండేలా ఒత్తుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను కటర్ తీసుకోండి, నేను ఏదో మూత తీసుకున్నాను అంతే. ఇప్పుడు మనము మూన్ షేప్లో కట్ చేసుకుందాము. క్రిసెంట్ షేప్లో అన్నీ అలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. అది కొంచెం బాగా వేడవ్వాలి. ఇక టెస్టింగ్ కోసం చిన్న బాల్ వేసాను. అది పొంగుతుంది, మనకి పొంగుతుంది అనిపించినప్పుడు ఆయిల్ రెడీ అయినట్టు. అప్పుడు మనం ఆల్రెడీ షేప్ చేసుకున్న డోనట్స్ అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టకండి, తొందర మాడిపోతే లోపల ఉడకదు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా పొంగిని చూడండి, ఫ్లిప్ చేసుకొని 2 సైడ్లు కూడా మనకి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోండి. మనకి ఎంత లేదన్నా ఒక 5 to 7 minutes పడుతుంది. కొంచెం ఓపికగా వేయించుకోండి. అంతే అండి, అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం పైన కోటింగ్ కోసం 2 tablespoons పౌడర్ షుగర్ తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసుకొని 2 కలుపుకోండి. ఇప్పుడు ఇది కాఫీ ఫిల్టర్లోకి తీసుకొని దానిపైన స్ప్రింకిల్ చేసుకోండి. ఇది సింపుల్ కోటింగ్ అండి, ఇది చాలా సింపుల్ కోటింగ్ అండి. కావాలంటే మీరు షుగర్ గ్లేస్ కానీ చాక్లెట్ గ్లేస్ కానీ ఎందులోనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంత పొంగినవి, ఫ్లఫీగా వచ్చినాయి, అది కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. పైన కావాలంటే మీరు క్రిస్పీగా వేయించుకోవచ్చు, లోపల ఫ్లఫీగా ఉంటాయి. నేను పైన చాక్లెట్ కూడా డ్రిజిల్ చేసి చూపిస్తున్నాను. డ్రిజిల్ చేసుకుని పైన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. అంతే అండి, ఎంతో యమ్మీగా డెలీషియస్గా ఉండే డోనట్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.